టైంలో ఇంకా గ్రాడ్యుయేషన్ కోసం నేను మళ్ళీ హైదరాబాద్ రావడం, ఇక్కడనే బషీర్బాగ్లో ఓషో సెంటర్ ఉందన్నమాట. సో అక్కడ మెడిటేషన్స్ అటెండ్ అవ్వడం అదంతా జరుగుతుండేది. అయితే ఒక రోజు ఓషో ఓషో ఏంటంటే మరణాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవాలని అంటారు అన్నమాట. ఎందుకంటే మీరు ఇక్కడ ఈ ప్రపంచానికి వచ్చి ఒక అతిథిలాగా ఉండి మీరు మళ్ళీ మీ మూల స్థానానికి వెళ్ళిపోతున్నారు సోర్స్ కాబట్టి మీరు ఎవరిని మీరు పంపించాల్సి వచ్చినా మీరు సెలబ్రేటే చేయాలని. సో అందుకే మేము ఓషో సన్యాసిన్స్ అందరు కూడా ఎవరు కూడా భౌతిక శరీరాన్ని వదిలేసినప్పుడు వి డూ ఇట్ యాజ్ ఎ సెలబ్రేషన్. సో అట్లా బషీర్బాగ్ లో ఓషో డెత్ సెలబ్రేషన్ అది ఎప్పుడు జనవరి 19th సమ్వేర్ అరౌండ్ 96 అనుకోండి, 96, 97, ప్రాబ్లీ 98. సో ఆ టైంలో నేను ఓషోది ఐ లీవ్ యూ మై డ్రీమ్ అని ఒక వీడియో ఉంటుంది అనమాట. అంటే ఓషో డెత్ ఆ ప్రాసెస్ అంతా చెప్తూ వాయిస్ ఓవర్ లో ఓషో మాట్లాడేది. సో అది చూస్తూ నేను ఐ లిటరలీ స్టార్టెడ్ క్రయింగ్ అనమాట. ఇంకా బాగా ఎమోషనల్ అయిపోయి ఏడుస్తానే ఉన్నాను. ఇంకా అదే రోజు డిసైడ్ అయిపోయినా, లేదు నేను పూనా వెళ్ళి సన్యాసి తీసుకోవాలని చెప్పి అప్పుడు నేను ఒక కంప్యూటర్ సంస్థలో కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో ఒక కోర్స్ చేస్తున్నా. సో డబ్బులు ఉండేవి, హాస్టల్లో చెప్పేసి ఒకరిద్దరు ఫ్రెండ్స్ చెప్పేసి వెళ్ళిపోయినా. అంటే ఇంట్లో కూడా తెలియదు వాళ్ళకి. సో అలా వెళ్ళిపోయి ఓషో కమ్యూన్ లో సన్యాస్ దీక్ష తీసుకున్నాను. ఇదంతా 98 లో. ఐ వాజ్ హార్డ్లీ 17 years ఓల్డ్ అనుకోండి. అంటే ఆశ్రమంలో ఎంటర్ అవుతున్నప్పుడే నాకు ఒక చాలా విచిత్రమైన అనుభూతి అన్నమాట. ఇంకా అంటే మన జన్మకి ఏదైతే ఒక గమ్యస్థానం ఉంటుందో దానికి రూట్ ఇక్కడి నుంచే ఉంది అన్నది ఒకటి తెలిసిపోయింది. సో అట్లా నాకు వచ్చిన ఆ పేరు స్వామి ధ్యాన్ కళ్యాణ్. అయితే దీనికి కూడా ఏం చెప్తారంటే ఎవరికి ఏ పేరు రావాలన్నది కూడా అది అంటే ఓషో ఉన్నప్పుడు ఓషో సెలెక్ట్ చేసి ఇచ్చేది. బట్ ఈవెన్ ఇప్పుడు కూడా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వము తర్వాత అతను ఫ్యూచర్ లో చేయబోయే జర్నీకి సంబంధించిన పేర్లే వస్తుంది. ఇప్పుడు నాకు ఏంటంటే స్వామి ధ్యాన్ కళ్యాణ్ అంటే, ధ్యాన్ అంటే మెడిటేషన్, కళ్యాణ్ అంటే బెనెడిక్షన్. సో నాకు నా జీవిత ప్రయాణానికి మెడిటేషన్ ఒక బెనెడిక్షన్ లాగా అది నా పాతను